Hi students, welcome to Sukumar's Physics Academy Physics classes. నేను సుకుమార్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఇంతకు ముందు క్లాస్లో వెక్టర్స్ బేసిక్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో వాటికి అప్లికేషన్స్ ఈరోజు మనం చూస్తాం. సో వెక్టర్స్ గురించి మీకు ఫస్ట్ చెప్పినప్పుడు ఒక విషయం చెప్పాను. ఈ చాప్టర్ మనకి రిమైనింగ్ చాప్టర్స్ అన్నింటిలో వాటిని స్టడీ చేయడానికి యూజ్ అయ్యేటటువంటి చాలా ఫండమెంటల్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పాను. చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు ఉంటుంది. సో అవే ఇక్కడ మెయిన్ అప్లికేషన్స్ అవేంటే ఇప్పుడు మనం చూద్దాం. అవి ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ రాసాను చూడండి. ఒకటి రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ తర్వాతది లాస్ ఆఫ్ వెక్టర్స్. ఈ లాస్ ఆఫ్ వెక్టర్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ట్రయాంగిల్ లా, పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అండ్ పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్స్. తర్వాత వెక్టార్ ప్రొడక్ట్. ఈ వెక్టార్ ప్రొడక్ట్ కూడా 2 టైప్స్గా ఉంది. ఒకటి డాట్ ప్రొడక్ట్, ఇంకొకటి క్రాస్ ప్రొడక్ట్. వీటన్నిటి గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ తీసుకుందాం. రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఏంటి? రెజల్యూషన్ జనరల్గా ఒక వెక్టార్ని మనం డివైడ్ చేయడాన్ని రెజల్యూషన్ అంటాం. ఎలా డివైడ్ చేయాలి అంటే ఇక్కడ ఒక వెక్టర్ ఒక డైరెక్షన్లో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దీనికి 2 పార్ట్స్గా ఉంటుంది అని అర్థం. దట్ మీన్స్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఆర్ టేకెన్ బై ద 2 పార్ట్స్ ఆఫ్ దిస్ వెక్టర్. దీనికి ఆల్రెడీ 2 పార్ట్స్ ఉంటాయి. ఆ 2 పార్ట్స్తో దీన్ని మనం ఆల్రెడీ ఇక్కడ అలా తీసుకున్నామని అర్థం. ఆ 2 పార్ట్స్ ఎక్కడ ఉంటాయంటే ఆ వెక్టర్ ఏ ప్లేన్లో అయితే ఉంటుందో ఆ ప్లేన్కి 2 కాంపోనెంట్స్, ఇక్కడ 2 పర్పెండిక్యులర్స్ ఉంటాయి. ఆ 2 పర్పెండిక్యులర్స్ మీద ఈ 2 పార్ట్స్ మనకి డివైడ్ అయి ఉంటాయి. వాటిని మనం ఏమంటాం అంటే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటాం. రెక్టాంగులర్ కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది వెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం పీ బార్ వెక్టర్ అనుకున్నట్లయితే ఇది ఏ ప్లేన్లో ఉందంటే XY ప్లేన్లో ఉంది. దిస్ ఇస్ ద XY ప్లేన్. చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ద XY ప్లేన్. ఇలా మనం తీసేసుకోవచ్చు. దిస్ ఈస్ X యాక్సిస్ అండ్ దిస్ ఇస్ Y యాక్సిస్. సో కాబట్టి ఇక్కడ XY ప్లేన్లో 2 పర్పెండిక్యులర్స్ ఉన్నాయి, X1 Y1. అలానే ఈ పీ బార్ని ఇక్కడ 2 కాంపోనెంట్స్ అండ్ 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అని చెప్పాం. అది ఎక్కడ అంటే అది ఏ ప్లేన్లో అయితే ఉందో ఆ ప్లేన్కి ఉండే 2 పర్పెండిక్యులర్ యాక్సిస్ మీద. సో ఇక్కడ దీనికి మనం 2 పర్పెండిక్యులర్ యాక్సిస్ ఇక్కడ తీసుకుంటున్నాం. దిస్ ఈస్ X యాక్సిస్లో ఇది అండ్ Y యాక్సిస్లో ఇది. ఇలా ఉన్నప్పుడు ఈ పీ బార్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది X యాక్సిస్తో థీటా యాంగిల్లో ఉంది. అప్పుడు దీన్ని మనం PXతో మనం రిప్రజెంట్ చేస్తాము. దిస్ ఇస్ ద PX. అలానే వైలో దీన్ని మనం PYగా దీన్ని ఇక్కడ మనం కన్సిడర్ చేయొచ్చు, PY. సో పార్ట్ ఆఫ్ P along Y is the PY, part of P bar along the X is the PX. సో దీన్ని మనం జనరల్గా దిస్ ఇస్ ద P cos θతో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని మనం P sin θతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ P అనేది magnitude of P bar. This is the P bar where P is the magnitude of P bar. So where P is here, modulus of P bar is equal to P. ఇలా దీన్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో దీన్ని మనం రెజల్యూషన్ అంటాం. ఇది 2D రెజల్యూషన్ అంటే దిస్ ఇస్ ద 2D రెజల్యూషన్. 2D రెజల్యూషన్ అంటే 2 డైమెన్షనల్గా దీన్ని మనం రిజాల్వ్ చేయడం. ఓకే, సరే ఇది XY ప్లేన్లో ఉంటే ఇలా తీసుకున్నాం. ఎందుకు కాస్, ఎందుకు సైన్? ఇక్కడ వెరీ సింపుల్ రీజన్ ఉంది. సో అది కూడా రాసేద్దాం. ఏంటంటే ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఇలా తీసుకుంటాం కదా, దీన్ని P అని అనుకున్నట్లయితే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P బార్ ఇస్ P. ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. Y యాక్సిస్కి ప్యారల్గా ఉండేది కాబట్టి ఇది Y యాక్సిస్. ఇందులో టీటా, దీన్ని మనం PX అన్నాం, ఇది PY అన్నాం. ఇప్పుడు ఇందులో మనకి ఇది సైన్ టీటా కాస్ టీటా అప్లై చేస్తే ఇలా వచ్చేస్తుంది. sin theta is equal to ఏమైపోతుందండి, ఆపోజిట్ ఇస్ a PY, హైపర్నస్ ఇస్ a P. నౌ PY is equal to P sin theta గా రిప్రజెంట్ చేస్తాం. అందుకోసం ఇది P sin theta వచ్చేసింది. సిమిలర్లీ PX
దీన్ని మనం కాస్ థీటా నుంచి తీసుకుంటాం, ఎందుకంటే అడ్జసెంట్ అండ్ హైపోటెనస్ తెలిస్తే కాస్ వాడుతుంటాం ఎక్కువ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఇప్పుడు కాస్ థీటా తీసేసుకుందాం. therefore cos theta is equal to px by p. now px is equal to p cos theta. this is very simple explanation. సో కాబట్టి మనకి డైరెక్ట్గా మీరు గుర్తుంచుకోవాల్సింది, ఒక వెక్టార్ ఒక ప్లేన్లో ఉన్నట్లయితే దానికి రెండు పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు ఆ ప్లేన్కి ఉండే రెండు యాక్సిస్ మీద. దట్ ఈస్ దీన్ని ఇంకా మనం ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్స్ ఇంకా కొన్ని తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టార్, ఇప్పుడు ఇది వెక్టార్గా పీ బార్ అని అనుకున్నాం, ఇలా తీసుకుంటే దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు, రెండు పర్పెండిక్యులర్స్ తీసుకోవాలి. అదొక ప్లేన్లో ఉన్నట్టుగా అజ్యూమ్ చేసుకొని ఆ ప్లేన్కి రెండు పర్పెండిక్యులర్గా తీసుకొని ఆ రెండు పర్పెండిక్యులర్స్ మిడిల్లో దీన్ని మనం ప్లేస్ చేసేసి ఆ రెండు పర్పెండిక్యులర్ మీద టూ పార్ట్స్ మనం తీసేసుకుంటాం. ఇది చూడండి, రెండు పర్పెండిక్యులర్స్ దీన్ని మిడిల్లో పెట్టేయాలి. దిస్ ఇస్ వన్, దిస్ ఇస్ సెకండ్ వన్. దట్ ఈస్ మేబీ దిస్ ద క్యూ బార్. ఇది ఎక్స్ యాక్సిస్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్. ఇక్కడ టీటా యాంగిల్ ఉన్నట్లయితే ఎప్పుడు చూడండి మనకి ఇది అడ్జసెంట్ మీద కాస్ వస్తుంది అండ్ ఆపోజిట్ మీద సైన్ వస్తుంది. కాబట్టి ఇది అడ్జసెంట్ అయిపోతుంది కాబట్టి దిస్ ఇస్ ద క్యూ కాస్ టీటా, వేర్ క్యూ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ క్యూ బార్. దట్ ఈస్. అండ్ సిమిలర్లీ ఇక్కడ ఏమొస్తుంది, అది క్యూ సైన్ టీటా. ఇలా వీటిని మనం టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఎప్పుడు అడ్జసెంట్ మీద ఉండేదాన్ని మనం ప్యారలల్ అని అంటాం, ప్యారలల్ కాంపోనెంట్, అండ్ దీన్ని మనం పర్పెండిక్యులర్ కాంపోనెంట్ అని అంటాం. వీటిని మనం రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ వెక్టర్ అని అంటాం. ఎక్కడ విడదీయచ్చు, ద యాక్సిస్ ఆఫ్ ద టూ ప్లేన్, యాక్సిస్ ఆఫ్ టూ యాక్సిస్ ఆఫ్ ద ప్లేన్. అక్కడ మనకి ప్లేన్కి రెండు యాక్సిస్ ఉంటాయి, రెండు పర్పెండిక్యులర్ యాక్సిస్ ఉంటాయి. ఆ రెండు పర్పెండిక్యులర్ యాక్సిస్ మీద దీన్ని మనం డివైడ్ చేసి రాసేయచ్చు. దట్ ఈస్. ఇలానే కాదండి, ఎలా ఉన్నా డివైడ్ చేయొచ్చు. డైరెక్ట్గా మన మైండ్లో రావాల్సిన ఐడియా ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెక్టర్, దీన్ని డౌన్వర్డ్ ఉంది, ఎలా డివైడ్ చేస్తాం, దీన్ని మిడిల్లో పెట్టేసి రెండు పర్పెండిక్యులర్ తీసేసుకోవడం. ఎలా చూడండి, 1 2. టీటా దేంతో అయితే ఉందో దాంతో కాస్, ఇది టీటా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా, ఏ సైన్ టీటా. దట్స్ ఇట్. దట్ ఈస్ ద రెజల్యూషన్ ఇన్ 2D. 2 డైమెన్షనల్గా దీన్ని మనం రిజాల్వ్ చేయడం. సో ఇది మనకి చాలా చోట్ల అప్లై అవుతుంటుంది. ఎప్పుడు అప్లై అవుతుంది అన్నట్లయితే, ఇది 2 డైమెన్షనల్ మోషన్స్ని మనం అనలైజ్ చేసేటప్పుడు దీన్ని మనం తీసుకోవచ్చు. 2 డైమెన్షనల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు వచ్చేది 2D మోషన్లో ప్రొజెక్టైల్ మోషన్ ఉంది, ప్రొజెక్టైల్ మోషన్ అండ్ హారిజంటల్ ప్రొజెక్షన్. ఇలాంటి కేసెస్ అన్నింటిలో యూజ్ చేస్తుంటాం. అలాగే న్యూటన్స్ లాస్లో కూడా చాలాసార్లు వస్తుంటుంది. అలాగే మనకి ఎలక్ట్రిసిటీలో వస్తుంది, మ్యాగ్నెటిజంలో వస్తుంది, చాలా చాలా చోట్ల మనం ఈ అప్లికేషన్స్ని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చూద్దాం. ఇది ఏంటంటే మనకి చాలా రెగ్యులర్గా కనపడుతుండే సిచ్యువేషన్ ఇది. ఏ మాస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది ఇన్క్లైన్డ్ ప్లేన్. ఇలా ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద దిస్ ఇస్ ఏబి ఇస్ అ గ్రౌండ్, ఏసీ ఇస్ అ ఇన్క్లైన్డ్ ప్లేన్. టీటా యాంగిల్తో ఇక్కడ ఉన్నట్లయితే దిస్ ఇస్ ద మాస్, ఎం మాస్ ఆఫ్ ఏ బాడీ ఇక్కడ ఉంది. ఈ ఎం మాస్ ఆఫ్ బాడీకి వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ వెయిట్ ఆఫ్ దిస్ ఎం మాస్? ఐ. దీనికి వెయిట్ అనేది ఏంటంటే ఫోర్స్ ఇస్ అ వెక్టర్. కాబట్టి వెయిట్ ఎప్పుడు ఎలా తీసుకోవాలంటే వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఇది వెయిట్ అయిపోతుంది, వెయిట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ అయిపోతుంది. దీనికి 2 కాంపోనెంట్స్ తీసుకోవాలి. యాజ్ యూజువల్గా చెప్పాను, వెక్టార్ ఇలా ఉంటే ఇటువైపు కాంపోనెంట్, ఇటువైపు కాంపోనెంట్, ఆ వెక్టార్ని మిడిల్లో పెట్టేసి రెండు పర్పెండిక్యులర్గా తీసుకోవాలి. సిమిలర్లీ ఇటువైపు వెక్టార్ ఉన్నట్లయితే 2 పర్పెండిక్యులర్స్ తీసుకున్నాం, 1 2. వెక్టార్ మిడిల్లో ఉంటుంది, ఆ రెండింటి మీద 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటాం. సో సిమిలర్గా ఇది వెక్టార్ కదా, దీనికి ఇప్పుడు 2 కాంపోనెంట్స్ ఏమవుతాయి చూద్దాం. 2 పర్పెండిక్యులర్స్ తీసుకోవాలి, దీని మిడిల్లో ఉంచాలి. దిస్ ఇస్ అ 1, this is a 2. that's it. ఇప్పుడు రెండు పర్పెండిక్యులర్స్ కాబట్టి ఇది 90 degrees. సో ఇది W. అప్పుడు ఇక్కడ మనకి టీటా ఎక్కడ వస్తుంది చూద్దాం. ఇది టీటా కాబట్టి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ మనకి ఇది. కాబట్టి ఇది 90 అయిపోతుంది, ఇది 90 మైనస్ టీటా, అప్పుడు ఇది టీటా. సో దేర్ ఫోర్ టీటాకి అడ్జసెంట్ ఇప్పుడు కాస్, దిస్ ఇస్ ద W కాస్ టీటా. దీన్ని మనం ఎంజీ కాస్ టీటాగా రాస్తాం. అండ్ రిమైనింగ్ సైడ్ ఈస్
సైన్ ఇది, సో దిస్ ఇస్ W సైన్ టీటా, దిస్ ఇస్ ఈక్వల్ టు mg సైన్ టీటా. అలా మనకి వీటిని రాయొచ్చు. ఇది రెజల్యూషన్ ఇన్ 2D. అండ్ సిమిలర్లీ ఇన్ 3D రెజల్యూషన్లోకి మళ్ళీ మనం తీసుకుందాం. సరే, దీని మీద ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని 3Dలోకి వెళ్ళిపోదాం. సో వీటిని మన ఎగ్జాంపుల్స్గా తీసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మేబీ హియర్ 3 ఫోర్సెస్ PQR అనేటి ఇక్కడ ఇలా ఉన్నాయని అనుకున్నట్లయితే, దిస్ ఇస్ 1 ఫోర్స్, 2 ఫోర్స్, 3 ఫోర్సెస్. ఓకే, దిస్ ఇస్ Q, దిస్ ఇస్ P అండ్ దిస్ ఇస్ R అనుకున్నాం. ఈ 3 ఫోర్సెస్ Q ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ ఉంది, Q ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ ఉంది. ఇందులో వీటికి యాంగిల్స్ ఇలా తీసేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 37 డిగ్రీస్తో ఇలా ఉంది, అండ్ ఇది మనకి 53 డిగ్రీస్తో ఇలా ఉంది. అయితే ఫైండ్ P అండ్ R, ఫైండ్ P అండ్ R. ఈ వాల్యూస్ Q ఇచ్చాడండి 10 న్యూటన్స్, Q ఇస్ ద 10 న్యూటన్స్ ఉంది. సో అప్పుడు P అండ్ R వాల్యూస్ ఎంత అవుతాయి, యాంగిల్స్ ఇలా ఇచ్చారు. సో దీన్ని మనం డివైడ్ చేయాలని చెప్పాం కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది Qని 2 కాంపోనెంట్స్గా, Pని 2 కాంపోనెంట్స్గా మనం డివైడ్ చేసుకుంటే వెళ్ళిపోదాం. అండ్ సో ఇక్కడ కండిషన్ ఉందండి, ఫైండ్ P అండ్ R వెన్ ద కండిషన్ ఇస్ దర్, P, Q, R ఇన్ ఈక్విలిబ్రియం. ఈ 3 కూడా ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఈక్విలిబ్రియంలో ఉండడం అంటే F net ఈక్వల్ టు 0 అంటే P ఫోర్స్, Q ఫోర్స్, R ఫోర్స్ అన్నిటి రిజల్టెంట్ వల్ల 0 వచ్చేస్తుంటుంది. సో ఈ 3 0 అయిపోతుంటుందండి ఇక్కడ మనకి. దేర్ఫోర్ ఫస్ట్ దీన్ని మనం సాల్వ్ చేసేటప్పుడు రెజల్యూషన్ అలా మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఇది Pని రిజాల్వ్ చేద్దాం 2 కాంపోనెంట్స్గా. సో దిస్ ఇస్ 2 పర్పెండిక్యులర్స్, ఇదొకటి ఆల్రెడీ ఇదొకటి ఉంది. సో కాబట్టి ఇక్కడ P తెలియదు, కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ అడ్జసెంట్ ఇది కాబట్టి ఇది ఇక్కడ ఏమొస్తుందండి, ఇది P cos 53 డిగ్రీస్, P cos 53 డిగ్రీస్. సో ఇక్కడ దీనికి ఏమొచ్చేస్తుంది, ఇక్కడ మనకి P sin 53 డిగ్రీస్, ఇది P sin 53 డిగ్రీస్. సిమిలర్లీ Q తీసేసుకుందాం. Q కూడా 2 కాంపోనెంట్స్ మనం తీసేసుకుంటే దిస్ ఇస్ Q, దిస్ ఇస్ అండ్ 2 కాంపోనెంట్స్ ఆర్ దిస్ ఇస్ here. ఈ డైరెక్షన్లో ఏమొస్తుందండి, ఇది Q cos 37 ఇక్కడ వస్తుంది. ఈ డైరెక్షన్లో Q sin 37 ఇక్కడ వస్తుంది, Q sin 37 ఇక్కడ వస్తుంది. అంటే దట్ ఈస్ ఇది Q cos 37 అండి. ఇక్కడ Q cos 37 కొంచెం లైట్గా కనపడుతున్నట్టుంది, థిక్గా వస్తుంది. Q sin 37, దిస్ ఇస్ Q cos 37, Q sin 37, P sin 53, P cos 53. ఓకే, ఇది ఇక్కడ మనకి డౌన్వర్డ్ R ఒకటి ఉంది. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి, ఈక్విలిబ్రియం కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ డౌన్వర్డ్ ఫోర్స్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఫోర్స్ అవుతుంది బికాస్ ఆఫ్ ఈక్విలిబ్రియం. దేర్ ఫోర్ ఫర్ ఈక్విలిబ్రియం దిస్ ఇస్ అ కండిషన్. ఫర్ ఈక్విలిబ్రియం F net is equal to 0. F net is equal to 0. సో కాబట్టి ఇక్కడ F net ని అప్లై చేసేద్దాం. ఏముంది, అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ డౌన్వర్డ్ ఫోర్స్, లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఫోర్స్గా తీసేసుకుందాం. ఫస్ట్ అప్ సైడ్ అవుట్ సైడ్ తీసేసుకుందాం. Q వాల్యూ 10 కూడా అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. P sin 53 సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి యాడ్ అవుతాయండి, 2 పైకే ఉన్నాయి, యాడ్ అవుతాయి. ఇది కిందికి ఉంది. సో కాబట్టి P sin 37, P sin 53 plus Q sin 37, Q sin 37 is equal to R. Equation number 1. This is equal to R. This is the equation number 1. Okay. Next, Q cos 37 left and right తీసేసుకుందాం. P cos 53 left లో ఉంది, రైట్ లో Q cos 37. This is equal to Q cos 37. ఎందుకంటే ఈక్విలిబ్రియం కాబట్టి లెఫ్ట్ రైట్ ఆపోజిట్గా ఉండి క్యాన్సిల్ అయిపోతే ఈక్వల్గా ఉంటాయి. దిస్ ఇస్ సో నా P వాల్యూ కనుక్కుందాం. cos 53 3/5 అండ్ Q వాల్యూ 10, cos 37
4 by 5. 4 ones, 4 twos. So now P is equal to, this is 2 4s are 8 and 40 by 3. 40 by 3 newtons. 40 by 3 newtons. That is, ఇది P వాల్యూ చేసింది. అండ్ దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ P in 1. సో therefore 2 in 1 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 1లో P ప్లేస్లో రాసేద్దామండి. సో దిస్ ఇస్ P. సో 40 by 3 sin 53. Sin 53 is 4 by 5 plus Q value already ఉందిగా. Q is 10 sin 37 3 by 5. This is equal to R. That is a R. Okay, now 4 into 4 160. 40 into 4 160 by 15 plus 30 by 5 is equal to R. This is okay. So దీంట్లో మనకి సింప్లిఫై చేసేద్దాం. 15 is the LCM. Now this is the 160 plus 3 times 3 is a 90. This is equal to R. This is a 250 by 15. That is equal to R. This is again 5 50s, 250 and 5 3s. So R is equal to 50 by 3 newtons. This is now R is equal to 50 by 3 newtons. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, చూడండి, ద మెథడ్ ఈస్ రిజాల్వింగ్. అంటే ఇక్కడ మనకి ఒక వెక్టార్ ఇటువైపు ఉంది కాబట్టి దీన్ని మనం 2 కాంపోనెంట్స్గా తీసేసుకున్నాం. ఇదేంటిది Q కాబట్టి ఇక్కడది Q cos 37, ఇక్కడ Q sin 37. ఈ వెక్టార్ని మిడిల్లో పెట్టేసి 2 పర్పెండిక్యులర్ చేసుకోవడం. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి 1 2 2 పర్పెండిక్యులర్స్. సో Q cos 37, Q sin 37. సో అలాగనే Pని కూడా డివైడ్ చేసేసాం. ఇటువైపు ఉంది కాబట్టి దీనికి 2 పర్పెండిక్యులర్స్, దీనికి కూడా ఇవే అవుతాయి. ఈ పర్పెండిక్యులర్ కామన్ వస్తుంది, దీనికి ఇది ఒకటి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇది P cos 53 ఉంటుంది, ఇక్కడ 53 degrees కాబట్టి ఇది P sin 53. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం అన్నాడు కాబట్టి కండిషన్ అప్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్, లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ తీసేసుకొని దీన్ని మనం సింప్లిఫై చేసేద్దాం. అప్వర్డ్ ఏమున్నాయి? P sin 37, P sin 53 అండి, P sin 53 అండ్ Q sin 37. దిస్ ఈజ్ ఈక్వల్ డౌన్వర్డ్, ఆర్కి ఈక్వలెంట్ అయిపోయింది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఏముంది? P cos 53, P cos 53. రైట్ సైడ్ ఏముంది? Q cos 37, Q cos 37. అండ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. cos 53 తెలుసు 3 by 5 అండ్ cos 37 తెలుసు 4 by 5. సో దట్ వీటిని మనం డివైడ్ చేసేసుకుంటే అండ్ 8 అండ్ దిస్ ఇస్ ద 5 8s 40 అండ్ 40 by 3 వచ్చేసింది P వాల్యూ. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. P ప్లస్లో 40 by 3 ఆల్రెడీ sin 53 వాల్యూ 4 by 5 అండ్ Q వాల్యూ ఇచ్చారు 10 sin 37 3 by 5. అండ్ ఆన్ సింప్లిఫైయింగ్ we get this is 116 is divided by 15 and 30 by 5. This is 15 is LCM అయిపోతుంది. So this is 160 and 3 3s are 90 and 250 by 15. Finally 50 by 3 newtons is the R value. ఇలా వీటిని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఇస్ అ రెజల్యూషన్ ఇన్ 2D. ఇప్పుడు 3D చూద్దాం. రెజల్యూషన్ చూద్దాం. ఒక వెక్టర్ని మనం 3 డైమెన్షనల్గా ఎలా రిజాల్వ్ చేస్తాం అంటే ఎక్స్ వై జెడ్ 3 యాక్సెస్లో వెక్టార్ని డివైడ్ చేసేసుకోవడం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఎక్స్ వై జెడ్ ఇలా మనకి 3 డైరెక్షన్స్లలో ఒక వెక్టార్ని ఈ మూడింటికి మిడిల్లో కనుక ఇలా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ వెక్టార్. దీన్ని మనం వెక్టార్ ఇలా తీసేసుకుందాం. దిస్ ద వెక్టార్ P బార్ అని అనుకుందాం. దిస్ ద వెక్టార్ P బార్. సో ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆల్ఫా టు ఎక్స్ యాక్సిస్, ఆల్ఫా టు ఎక్స్ యాక్సిస్, బీటా టు వై యాక్సిస్ అండ్ గామా టు జెడ్ యాక్సిస్. ఇలా మనకి ఇది 3 డైమెన్షనల్గా దీని వెక్టార్ ఉన్నట్లయితే వీటిని మనం డివైడ్ చేసేసుకోవడం ఎలా. సో ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఇలా చూడొచ్చు. చూడండి ఇక్కడ మనకి ఇది ఇలాగా ఎక్స్ వై జెడ్.
ఎక్స్ వై జెడ్ ఇలా 3 యాక్సిస్లో ఉంది. ఇది వెక్టార్గా మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. దిస్ ఇస్ అ వెక్టార్. ఈ పెన్ వెక్టార్, ఈ మార్కర్స్ యాక్సిస్ ఎక్స్ వై జెడ్. ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా ఉంది, ఎక్స్ యాక్సిస్తో ఇక్కడ ఆల్ఫా ఉంది, అండ్ వై యాక్సిస్తో బీటా, జెడ్ యాక్సిస్తో గామా. ఇలా మనకి వెక్టర్ 3 డైమెన్షనల్గా ఉన్నప్పుడు 3Dలో దీన్ని ఎలా డివైడ్ చేసేస్తున్నాము. దిస్ ఇస్ నౌ యాజ్ యూజువల్గా పీ బార్ మోడ్యులస్ ఆఫ్ పీ బార్ ఇస్ ఈక్వల్ టు పీ. లెట్ మోడ్యులస్ ఆఫ్ పీ బార్ ఇస్ ఈక్వల్ టు పీ. అండ్ దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్ మీద ఉండేదాన్ని మనకి ఇది పిఎక్స్తో రిప్రజెంట్ చేద్దాం. పిఎక్స్ అడ్జసెంట్ ఎప్పుడు కాస్ వచ్చేస్తుంది కాబట్టి, అండ్ ఆల్ఫా యాంగిల్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద పీ కాస్ ఆల్ఫా. And similarly on y axis this is, so this is p, ఇక్కడ కూడా బీటానే, మళ్ళీ బీటాతో అడ్జసెంట్ కాబట్టి దట్ ఇస్ అ కాస్ అగైన్. the py is equal to py is equal to p cos beta. ఇది p cos beta on y axis. ఓకే, ఇక్కడ బీటా యాంగిల్ ఇక్కడ ఉంది. తర్వాత అలాంగ్ z axis ఇక్కడ దీనికి కాంపోనెంట్ ఇది కూడా గామా అడ్జసెంటే కాబట్టి దిస్ ఇస్ ఆల్సో P cos gamma, this is called as a PZ. ఇలా మనకి 3 యాక్సెస్లో 3 కాంపోనెంట్స్ దీన్ని మనం డివైడ్ చేసేసాం. సో అప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ కోఆర్డినేట్ మనకి పిఎక్స్ కామా పివై కామా పిజెడ్ అయిపోతుంది. సో ఫైనలీ దిస్ ద ఓ అండ్ దిస్ ద వెక్టార్ ఇస్ పీ బార్ అనుకుంటున్నాం కాబట్టి దేర్ ఫోర్ పీ బార్ ఇస్ ఈక్వల్ ఏమైపోతుందండి, పిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ పివై జై క్యాప్ plus pz k cap based on the given coordinates x comma y comma z. So p bar idi and again px value undi, therefore p bar is equal to px p cos alpha అయిపోతుంది, I cap plus py p cos beta అయిపోతుంది, j cap and pz p cos gamma అయిపోతుంది, k cap p cos gamma k cap. ఇది ఇలా మనకి వెక్టార్ ఫామ్ అవుతుంది, నాట్ విత్ సైన్ and only taking all cos values, all adjacent values. So this is the p bar, cos alpha, p cos alpha, p cos beta, p cos gamma. Okay, ఇక్కడ దీని మనకి ఇది px, ఇది వెక్టార్ అండి. మనకి ఇలా రిజాల్వ్ చేసినప్పుడు వెక్టార్ ఇలా ఫామ్ అవుతుంది. అదే 2Dలో అనుకోండి, మనకి జనరల్గా ఇంతకుముందు డిస్కస్ చేసాం, మళ్ళీ సింపుల్గా ఒకసారి చూద్దాం. సో దిస్ ఇస్ ద p బార్ అయిపోతే ఇక్కడ టీటా ఉన్నట్లయితే దీన్ని మనకి ఇది px is equal to p cos theta రాస్తాం. నా py is equal to p sin theta రాసేస్తాం, అంతే కదా. సో ఇక్కడ కోఆర్డినేట్ ఏమవుతుంది మనకి ఇది x యాక్సిస్ మీద p cos theta, y యాక్సిస్ మీద p sin theta. అప్పుడు p బార్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇది p cos theta I క్యాప్ అయిపోతుంది ప్లస్ p sin theta j క్యాప్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఇన్ 2D వెక్టర్. సో p cos theta is a component along x axis, p sin theta is a component along y axis. బట్ ఇక్కడ కాంపోనెంట్ అలాంగ్ x axis is a p cos alpha, అన్ని కాస్లలోనే వచ్చేస్తాయండి. ఇక్కడది p cos beta along y axis, p cos gamma along z axis. ఫైనలీ దిస్ ఇస్ ద వెక్టర్. సో ఇక్కడ వీటిని మనం ఏమంటాం అంటే cos alpha, cos beta, cos gamma ఆర్ కాల్డ్ యాజ్ అ డైరెక్షనల్ కొసైన్స్ అంటాం. డైరెక్షనల్ కొసైన్స్. cos alpha దట్ ఈస్ ఈక్వల్ L తో రిప్రజెంట్ చేస్తుంటారు జనరల్గా. cos beta దిస్ ఇస్ a m, cos gamma n. These are called directional cosines or directional cosines. That is DCs. That is, and these are the cos value taken as a component here. So ఇక్కడ మనకి ఇది కాంపోనెంట్ ని కాస్ వాల్యూతో తీసుకుంటున్నాం కదా, వాటిని ఇక్కడ మనం డైరెక్షనల్ కోసైన్స్ అంటాం. సో వీటిని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా యూజ్ చేస్తాం. దేర్ఫోర్ px is equal to p cos alpha ఇది వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ మనకి ఇది cos alpha కావాలనంటే px by p, this is x component by total magnitude. And similarly py is equal to p cos beta, and so py by p is equal to cos beta, this is equal to దీన్ని L అన్నాం, దీన్ని మనం m అంటున్నాం. And similarly p z is equal to p cos gamma. Now this is the pz by p is equal to cos gamma. దీన్ని మనం n తో రిప్రజెంట్ చేస్తాం. వీటిని మనం డైరెక్షనల్ కొసైన్స్ అంటాం. ఈ 3Dలో మీకు డైరెక్షనల్ కొసైన్స్ అనేది చాలా మెయిన్
ఇలాంటి టెర్మినాలజీలో ఇస్తుంటారు. డైరెక్షనల్ కొసైన్స్ ఇచ్చారంటే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామాలు ఇచ్చారని అర్థం. ఇది వీటిని బేస్ చేసుకుని మనం మళ్ళీ వెక్టార్ని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద మెథడ్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనకి వీటికి సంబంధించినటువంటి ఇవి కూడా ఉన్నాయండి. దెర్ఫోర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంటుంది. కావాలంటే దీన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఎల్ మీన్స్ దిస్ ఇస్ py square by the L, this one only, px square by p, and m square means py square by p and pz square by p. రాసేద్దాం. This is the px by p whole square plus py by p whole square plus pz by p whole square. This is equal to cos square alpha plus cos square beta plus cos square gamma అయిపోతుంది కదా. This is ఈ వాల్యూ అంతా 1 అయిపోతుంది. అండ్ న్యూమరేటర్లో ఏమొచ్చేస్తుందండి ఇక్కడ, దట్ ఈస్ ఈక్వల్ టు px స్క్వేర్ ప్లస్ py స్క్వేర్ ప్లస్ pz స్క్వేర్. అండ్ డినామినేటర్లో అన్నిటికీ p స్క్వేర్ ఇస్ కామన్ వస్తుంది. దిస్ ఇస్ యాక్చువల్గా మనకి మ్యాగ్నిట్యూడ్ ఏమైపోతుంది ఇక్కడ, ఇది p బార్ ఇస్ ఈక్వల్ px i క్యాప్ ప్లస్ py j క్యాప్ ప్లస్ pz k క్యాప్ అయితే p ఇస్ ఈక్వల్ రూట్ ఓవర్ px స్క్వేర్ ప్లస్ py స్క్వేర్ ప్లస్ pz స్క్వేర్ వస్తుంది. మళ్ళీ దీన్ని స్క్వేర్ చేస్తే ఆన్ బోత్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చేది p స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు px స్క్వేర్ ప్లస్ py స్క్వేర్ ప్లస్ pz స్క్వేర్. కాబట్టి ఇక్కడ px స్క్వేర్ ప్లస్ py స్క్వేర్ ప్లస్ pz స్క్వేర్ ఏం రాయొచ్చు, p స్క్వేర్ బై p స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంది. దట్ ఈస్ సో 3Dలో మీకు ఎక్కువగా యూజ్ అయ్యే టెర్మినాలజీ డైరెక్షనల్ కొసైన్స్. వీటిని బేస్ చేసుకొని వీటిని మనం ఫైండ్ అవుట్ చేయడము. ఇది సరే, దీన్ని బేస్ చేసుకొని ఇలా కూడా ఇస్తుంటారండి. ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్, కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా అయితే ఇంకోటి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin square beta plus sin square gamma. What is this value? Sin square alpha 1 minus cos square ah is equal to 1 minus cos square alpha plus 1 minus cos square beta plus 1 minus cos square gamma. So 1 plus 1 plus 1 3 minus of cos square alpha plus cos square beta plus cos square gamma. This is, and already ఇప్పుడే ఫైండ్ అవుట్ చేస్తాం. cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1 వచ్చేసింది ఇక్కడ మనకి. this is 3 minus 1 is equal to 2. therefore sin square alpha plus sin square beta plus sin square gamma is equal to 2. ఇది సో ఇలా మనకి 3D అనేది వెరీ సింపుల్గానే ఉంటుంది. సో దీంట్లో మెయిన్ టెర్మినాలజీ డైరెక్షనల్ కొసైన్స్ అనేది ఒకటి వస్తుంది. ఆ డైరెక్షనల్ కొసైన్స్ అంటే ఇది మీనింగ్ బేస్డ్ ఆన్ ఆల్ఫా బీటా గామా, ఇలా వీటిని మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఓకే. 3D రెజల్యూషన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఇస్ ఇఫ్ 1/√2, 1/√3 are 2 DCs of a vector, then the third directional cosine is that is okay. Options: number 1 1/√6, option 2 1/√5, option 3 1/√9, 1/√8, option 4 1/√2. Which is the correct one? Let us see here. So these are the two directional cosines, 1/√2 and 1/√3. Let us take this is. So therefore let directional cosines are cos alpha, cos beta, cos gamma. Cos alpha is equal to 1/√2 and cos gamma is cos beta తీసుకుందాం. cos gamma అని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏదైనా తీసుకోవచ్చు, ఆర్డర్లో తీసుకుందాం కాబట్టి this is 1/√3. that is so okay. So now the formula we know that this is the L అని అనుకుంటే, లేదా we know that cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1 formula మనకు తెలుసు. సో కాబట్టి cos square alpha this is 1/√2 whole square plus 1/√3 whole square plus cos square gamma. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. that is equal to 1. this is the 1/√2 whole square is a 1/2, 1/√3 whole square is a 1/3. 1/2 plus 1/3 plus cos square gamma is equal to 1. 1/2 plus 1/3 దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5/6 వచ్చేస్తుందండి ఇక్కడ వాల్యూ. దిస్ ఇస్ ఈక్వల్ టు ద 5/6
plus cos square gamma is equal to 1. Again, cos square gamma is equal to 1 minus 5 by 6. Cos square gamma is equal to 1 minus 5 by 6. That is equal to again 1 by 6. Now cos gamma is equal to root 1 by root 6. That is the answer. This is the answer. 1 by root 6. సో ఇవి వచ్చేసిందని అనుకోండి, మళ్ళీ మనం వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెక్టార్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి? సో వెరీ సింపుల్. సో దిస్ ఇస్ అగైన్ ఇప్పుడు ఏంటి మనకి ఇది కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2. ఇది ఏమవుతుంది? పిఎక్స్ బై పి అని అనుకున్నాం. పిఎక్స్ బై పి. సో నౌ కాస్ బీటా ఇజ్ ఈక్వల్ టు 1 by root 3. This is equal to py by p. And cos gamma is equal to 1 by root 6. This is equal to pz by p. Now అన్నిటికీ p కామన్గా ఉండాలండి. అన్నిటికీ మనకి p కామన్గా ఉండాలి. సో p కామన్గా ఉండాలంటే ఇక్కడ ఏం చేయొచ్చు? రూట్ 3 బై రూట్ 3, ఇక్కడ రూట్ 2 బై రూట్ 2. దట్ ఈస్ సో దిస్ ఇస్ ఈక్వల్ టు, దీన్ని ఇలా చేసేద్దాం. దేర్ ఫోర్ కాస్ ఆల్ఫాని మనం రూట్ 2 రూట్ 3 by root 3 times of 1 by 2. Okay, root 3 by root 3 times of 1 by root 2. ఏమైపోయింది అక్కడ మనకి ఇది? root 3 by root 6. That is a px by p. Similarly, cos beta ని మనం ఇలా తీసేసుకున్నాం. cos beta is equal to this is ఎంత వచ్చేసింది ఇక్కడ? 1 by root 3 ఉంది. దీన్ని మనకి డినామినేటర్ సేమ్ రూట్ 6 లోకి తీసుకుంటాం. అన్నిటికీ కామన్, ఎందుకంటే p అన్నిటికీ కామన్ కాబట్టి. ఎప్పుడు వస్తుంది అది? రూట్ 2 బై రూట్ 2 చేసేద్దాం. root 2 by root 6. This is equal to py by p. తర్వాత ఆల్రెడీ cos gamma డైరెక్ట్గానే ఉందండి. This is equal to cos gamma is equal to 1 by root 6 వచ్చేసింది ఇది. This is the pz by p. సో p వాల్యూ రూట్ 6, p వాల్యూ రూట్ 6, p వాల్యూ రూట్ 6 అన్నిట్లో. ఇక్కడ px is equal to root 3. Now py is equal to root 2, pz is equal to 1. So therefore the vector is now p bar is equal to pxi cap plus pyz cap plus pzk cap. అంతే కదా? ఇప్పుడు ఇక్కడ px వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎంత అండి? రూట్ 3 i cap plus root 2 j cap plus 1k cap. దట్ ఈస్ అ p bar వెక్టర్. ఇలా మనకి 3 డైమెన్షనల్ రెజల్యూషన్లో అక్కడ మనకి డీసీస్ ఇదే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ లాస్ ఆఫ్ వెక్టర్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ట్రయాంగిల్ డిస్కస్ చేద్దాం. రబ్ చేస్తున్నాం. Laws of vectors. So triangle of vector. In triangle of vector, statement is there. Generally, ఇక్కడ triangle తీసుకుంటాం. 3 vectors are taken as the 3 adjacent sides of a triangle. Triangle లో 3 sides ఉంటే ఆ 3 sides లో 3 vectors మనం తీసుకుంటాం. ఇలాగా. This is ఏ బార్ ఇక్కడ, బి బార్ ఇక్కడ తీసేసుకున్నాం. థర్డ్ సైడ్ ఇక్కడ మెయిన్, ఇక్కడ మనకి ఇక్కడ దీన్ని ఫైండ్ అవుట్ చేయడమే ఇక్కడ మెయిన్. దీనికి స్టేట్మెంట్ అదేంటంటే ఈ రెండు ఒకే ఆర్డర్లో తీసుకుంటాయి. ఒకే ఆర్డర్ అంటే మేబీ ఇలా తీసుకున్నాం అనుకోండి. దిస్ ఇస్ ఏసీడబ్ల్యూ, ఇది ఇది అలాగే సేమ్ ఆర్డర్లో ఉన్నాయి. అలా తీసుకున్నప్పుడు ఈ థర్డ్ సైడ్ని మనం ఆపోజిట్ ఆర్డర్గా తీసుకుంటే ఇది ఏమైపోతుందంటే ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు సి బార్ అయిపోతుంది. యాజ్ పర్ దట్ వెక్టార్ అడిషన్ ఆల్సో దిస్ ఇస్ ప్రూవ్డ్. ఎందుకంటే ఏ బార్ ఫైనల్ పాయింట్ దగ్గర బి బార్ ఇనిషియల్ పాయింట్ కోయిన్సైడ్ అయింది కాబట్టి ద రిజల్టెంట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ ఆఫ్ ఏ బార్ టు దట్ ఫైనల్ పాయింట్ బి బార్ కదా. కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు సి బార్ అయిపోతుంది. సో దీన్నే ఇంకో ఫామ్లో కూడా మనం చెప్పచ్చు. దట్ ఈస్ ఇదే మనకి ఇక్కడ 3 వెక్టార్స్ని సేమ్ ఆర్డర్లో తీసుకుంటుంది. ఏ బార్, బి బార్, సి బార్ అన్నీ ఒకే ఆర్డర్లో ఉన్నాయి. దిస్ ఇస్ ఇక్కడ ఈ రెండు ఒక ఆర్డర్లో ఉంటే ఇది సి బార్ మాత్రం ఇటు ఉంది. దట్ ఈస్ ద సి బార్. ఇలా ఉంది. సో ఇక్కడ 3 ఒకే ఆర్డర్లో ఉంది. ఇలా తీసుకున్నప్పుడు ద రిజల్టెంట్ ఈస్ దిస్ ఇస్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇస్ ఈక్వల్ టు 0 అయిపోతుంది.
దట్ ఈస్ ఇది ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్. సో కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా 3 వెక్టర్స్ని ఇది దేనికి యూజ్ చేస్తాం? సో టు ఫైండ్ ద రిజల్టెంట్. సో వెక్టార్ లాస్ మనకి దేన్ని యూజ్ చేస్తాం అంటే టు ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెక్టర్స్ వెన్ ఎవర్ సర్టన్ యాంగిల్ ఈస్ టేకెన్ బిట్వీన్ ద ఒక 2 వెక్టర్స్ కానీ 3 వెక్టర్స్ కానీ వాటి మధ్య సర్టన్ యాంగిల్ని బేస్ చేసుకొని వాటి రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. దిస్ ఇస్ హియర్. సో మీకు రిజల్టెంట్ అంటే చెప్పాను ఇక్కడ 3 వేస్లలో రిజల్టెంట్ మనం తీసుకుంటాం. ఒకటి ఏ బార్ ప్లస్ బి బార్ అడిషన్లో తీసుకుంటాం, ఏ బార్ మైనస్ బి బార్ సబ్ట్రాక్షన్లో తీసుకుంటాం, ఇంకొకటి మల్టిప్లికేషన్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇలా వీటికి మనం మల్టిప్లికేషన్లో కూడా తీసుకోవచ్చు. డివిజన్లో రిజల్టెంట్ అనేది లేదు, దాన్ని డిఫైన్ చేయలేము, మళ్ళీ చెప్తున్నాను. సో ఇలా మనకి వీటన్నిటి రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద ట్రయాంగిల్. ట్రయాంగిల్లో మెయిన్ ఇంకొక అప్లికేషన్ వస్తుంది, దట్ ఇస్ ద ఈక్విలిబ్రియం అండ్ లామిస్ థియరం. చూద్దాం ఈక్విలిబ్రియం అండ్ లామిస్ థియరం. జనరల్గా ఇది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మనకి ఇది న్యూటన్స్ లాస్లో వస్తుందండి ఈక్విలిబ్రియం అనేది. ఎందుకంటే ఫోర్సెస్ మనకు అక్కడ అనలైజ్ చేస్తుంటారు ఎక్కువగా, కాబట్టి ఇక్కడ ఎఫ్ నెట్ ఈక్వల్ టు 0 అయిపోవడాన్ని మనం ఈక్విలిబ్రియం అని అంటాం. కాబట్టి ఈక్విలిబ్రియం, దిస్ ద ఈక్విలిబ్రియం. దేర్ఫోర్ ఈక్విలిబ్రియం మీన్స్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఒక బాడీ మీద పనిచేస్తూ ఉండి ఆ రిజల్టెంట్ ఫోర్స్ 0 అయిపోవడాన్ని మనం ఈక్విలిబ్రియం అంటాం. ఇది జనరల్గా మనం ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం అంటాం. సో తర్వాత రొటేషన్ మోషన్ ఇంకోటి వస్తుంది, అప్పుడు టోటల్ టార్క్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుందండి, అది వేరే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఫోర్సెస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మనకి ఇది దిస్ ఇస్ అ ఈక్విలిబ్రియం మీన్స్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఎఫ్ నెట్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ద బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం. అన్ని ఫోర్సెస్ క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి బాడీ మీద పనిచేస్తూ. ఓకే, ఇది ఈక్విలిబ్రియం. దీన్ని ఎక్కడ ఎలా డిఫైన్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్లోని ఇక్కడ దీంట్లో అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ని మనం F1 బార్ అనుకుందాం ఒక ఫోర్స్గా తీసుకుంటే, బి బార్ని మనం F2 బార్ ఇంకొక ఫోర్స్గా తీసుకుందాం, సి బార్ని మనం F3 బార్ థర్డ్ ఫోర్స్గా తీసుకుందాం. ఈ 3 ఎలా సేమ్ ఆర్డర్లో ఉన్నాయి. అలా ఉండేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0 అయిపోయినట్లే దేర్ఫోర్ F1 బార్ ప్లస్ F2 బార్ ప్లస్ F3 బార్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. దట్ ఈస్ నథింగ్ బట్ F నెట్ బార్ 0 ఈక్విలిబ్రియంలో ఉన్నట్టే. అలా 3 వెక్టార్స్ లేదా 3 ఫోర్సెస్ కనుక ఒక ట్రయాంగిల్లో సేమ్ ఆర్డర్లో తీసుకున్నట్లయితే అండ్ ఆల్ దే ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. దిస్ ఇస్ సరే. ఈ ఈక్విలిబ్రియం మనం ఎలా తీసేసుకోవచ్చు? దీన్ని మనం ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ దిస్ ఇస్ ఏ మాస్, ఎం మాస్ ఆఫ్ బాడీ ఉంది అనుకున్నట్లయితే ఈ ఎం మాస్ ఆఫ్ బాడీ మీద మనం 3 ఫోర్సెస్ని యాక్సెప్ట్ చేద్దాం. ఈ 3 ఫోర్సెస్ ఎలా ఉంటాయంటే ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్. 3 ఫోర్సెస్ ఆర్ కనెక్టెడ్ అట్ దిస్ పాయింట్. ఈ మాస్ దగ్గర 3 కనెక్ట్ అయ్యింది. దీన్ని మనకి ఈక్విలిబ్రియంలో ఉంచుతున్నాయి. ఎం మాస్ని ఇక్కడ మనకి ఇది ఈక్విలిబ్రియంలో ఉంచుతున్నాయి. ఇది 3 ఫోర్సెస్. సో దిస్ ఇస్ F1 బార్, F2 బార్ అండ్ F3 బార్. ఆల్ దీస్ 3 ఫోర్సెస్ ఆర్ కోప్లానర్. అన్ని ఒకే ప్లేన్లో ఉంటాయండి, ఒకే ప్లేన్లో ఉంటాయి. ఒకే ప్లేన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది బోర్డు ప్లేన్ ఇలా ఉంది కదా, అన్ని బోర్డు మీదనే తీసుకుంటాం. బోర్డుకి పర్పెండికులర్గా ఒక్కటి కూడా ఉండదు, అన్ని బోర్డు ప్లేన్లోనే ఉంటాయి. సో ఇక్కడ మనం యాంగిల్స్ ఇలా తీసేసుకున్నాం. ఇక్కడ ఉండే యాంగిల్ ఆల్ఫా అని అనుకుంటే F2కి F3కి మధ్య దిస్ ఇస్ ద బీటా, నౌ దిస్ ఇస్ ద గామా. ఇలా ఆ మూడింటి మధ్య సర్టన్ యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ సో ఇప్పుడు రూల్ ఏంటంటే దీన్ని మనం రిజల్టెంట్ వీటికి ఉండేటటువంటి రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిజల్టెంట్ ఇస్ 0 అయిపోయింది. వీటిని బేస్ చేసుకొని ఆ కండిషన్ మీద బేస్ చేసుకొని మనం F1, F2, F3లలో ఏదో ఒకటి ఇస్తారు, రిమైనింగ్ వాటిని ఫైండ్ అవుట్ చేయమంటారు. అలా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఇక్కడ మెయిన్, చాలా మెయిన్. ఇవి ఇలా అంటే F1 తీసుకునేటప్పుడు F1 కాకుండా రిమైనింగ్ ఏమున్నాయి F2, F3, ఈ రెండింటికి మిడిల్లో ఉండేది ఆల్ఫా. F2 తీసుకుంటే F2 కాకుండా F1, F3కి మిడిల్లో ఉన్న యాంగిల్ ఇస్ బీటా. F3 తీసుకుంటే రిమైనింగ్ ఫోర్సెస్ ఆర్ F1 అండ్ F2, ఆ రెండింటికి మిడిల్లో ఉండేది గామా. ఇలా తీసుకున్నప్పుడు ఈ సైన్ రూల్ అప్లై చేస్తే మనకు వచ్చే ఫైనల్ రిజల్టెంట్ ఇలా వస్తుంది. F1 బై సైన్ ఆల్ఫా is equal to F2 by sin beta is equal to F3 by sin gamma. This is equal to constant. F1 by sin alpha is equal to F2 by sin beta is equal to F3 by sin gamma. ఇది ఇక్కడ వాడే మనకి ఫార్ములా. దీన్ని ఏమంటాం అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్
లామిస్ థీరం అంటాం. దీన్ని మనకి లామిస్ థీరం అని అంటాం. సో ఇప్పుడు ఈ లామిస్ థీరం యూజ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 3 ఫోర్సెస్ ఒకే ప్లేన్లో ఉంటూ ఆ 3 ఒకే ప్లేన్లో ఉంటూ ఇలా ఆ 3 మధ్య సర్టన్ యాంగిల్ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇస్తే రిమైనింగ్ వాటిని మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ గుర్తుంచుకోండి, దీన్ని మనకి ఆబ్జెక్టివ్లో ప్రాబ్లం చేసేటప్పుడు క్లియర్గా 3 స్ట్రింగ్స్ ఇస్తారు. ఈ 3 స్ట్రింగ్స్ కూడా మనకి ఇలా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇటువైపు ఒక స్ట్రింగ్, ఇటువైపు ఒక స్ట్రింగ్ అండ్ ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఈ మిడిల్లో ఇంకొకటి కిందికి ఇలా ఈ 3 స్ట్రింగ్స్ ఇస్తారు. ఈ 3 స్ట్రింగ్స్ మిడిల్లో మనకి ఈ 3 ఒకే ప్లేన్లో ఉన్నాయండి. ఇక్కడ మనకి 3 ఒకే ప్లేన్లో ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఆల్ఫా, ఈ రెండింటి మధ్య బీటా, ఈ రెండింటి మధ్య గామా. వేరే ప్లేన్లో ఉండడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ కలర్ మార్కర్ని ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇది బోర్డుకి పర్పెండిక్యులర్గా ఉంది, బోర్డు ప్లేన్లో లేదు. సో కాబట్టి బోర్డు ప్లేన్లో ఉండాలంటే ఇది కిందికి ఉండాలి. సో దిస్ ఇస్ ఆల్ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్ అండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 360 degrees అయిపోతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 360 degrees. దట్ ఈస్ ద మెయిన్ రూల్. అందుకే ఇక్కడ మనకి సేమ్ ప్లేన్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. దెర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 360 degrees. దిస్ ఇస్. సో ఇది గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మనకి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు 3 స్ట్రింగ్స్ అలా ఇస్తారు. ఒక స్ట్రింగ్కి మనకి మాస్ని యాడ్ చేసి మాస్ని అటాచ్ చేసి రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేయమంటుంటారు. దిస్ ఇస్ ద ఫార్ములా. సో దీన్ని మనకి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఒక ఎగ్జాంపుల్ తీసేసుకుందాం. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ హియర్. ఓకే, ఇక్కడ దీన్ని అటాచ్ చేశారు ఒక స్ట్రింగ్. ఇది ఓ అనే పాయింట్ అండి. ఓ దగ్గర 3 కనెక్షన్లు ఉన్నాయి. ఇటువైపు ఒక స్ట్రింగ్ కనెక్ట్ చేస్తారు, ఇటువైపు ఇంకొక స్ట్రింగ్ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ దీనికి ఎం అనే మాస్ని అటాచ్ చేశారు కిందికి. ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్ ఒకసారి చూద్దాం. ఈ యాంగిల్ ఏమో ఇక్కడ 37 degrees ఇక్కడ ఇచ్చారు. ఈ యాంగిల్ ఏమో ఇక్కడ 53 degrees ఇలా ఇచ్చారు అని అనుకుందాం. ఇది అయితే సో ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 10 kgs. m ఈజ్ ఈక్వల్ టు 10 kgs ఉంది. దెన్ ఫైండ్ ద టెన్షన్స్ ఇన్ దిస్ ఇస్ ద O, A, B, C. Find tensions in OA and OB. This is a T1, this is T2, ఇది T3 అని అనుకున్నాం. Find T1 and T2. వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద రూల్ ఈస్ దిస్ వన్. సో ఎప్పుడు అప్లై చేస్తాం లామిస్ థీరం? వెరీ సింపుల్. 3 స్ట్రింగ్స్ ఒకదానికొకటి కనెక్షన్లో ఉండి ఇలా 2 ఇటువైపు అటాచ్ అవుతుంటాయి, మూడోది ఇలా సస్పెండ్ అవుతున్నట్లు ఇస్తుంటారు. చాలా కేసెస్లో ఇస్తున్నారు కాబట్టి చెప్తున్నానండి. సో ఇలా ఇస్తుంటారు ప్రాబ్లమ్స్లో. ఇలా ఇచ్చినప్పుడు మనం వీటిని అప్లై చేసేసుకొని ఈ ఫార్ములాని అప్లై చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. F1 అంటే T1 అనుకోండి అండ్ ఆల్ఫా అంటే ఇది యాంగిల్. దిస్ ఇస్ ద ఆల్ఫా యాంగిల్. ఇక్కడ వచ్చేది మనకి ఇది ఆల్ఫా యాంగిల్ అంటే F1 కి ఆపోజిట్, T1 కి ఆపోజిట్. దిస్ ఇస్ F1 కి ఆపోజిట్ ఆల్ఫా. అండ్ నెక్స్ట్ బీటా ఎక్కడ వస్తుంది? T2. ఇది T2 కాబట్టి ఇక్కడ ఉండేది మనకి ఇది. దిస్ ఇస్ అ బీటా యాంగిల్ కావాలి. అండ్ గామా T3 కి ఆపోజిట్. దిస్ ఇస్ అ గామా. ఇది ఈ 3 యాంగిల్స్ కావాలి. అలాగే F1, F2, F3లలో ఏదో ఒకటి ఇచ్చేస్తారు ఆల్రెడీ. M మాస్ ఉంది కాబట్టి దీని వెయిట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అ వెయిట్ W, దట్ ఈస్ ఈక్వల్ టు T3 ఈజ్ ఈక్వల్ టు mg. mg చేస్తే ఎంత వచ్చేస్తుందండి ఇక్కడ మనకి ఇది? దిస్ ఇస్ 10 into 10. దిస్ ఇస్ ఈక్వల్ టు T3 ఈజ్ ఈక్వల్ టు 100 newtons ఇచ్చేసారు. దట్ ఈస్ ఇక్కడ మనకి ఇంకొకటి ఏం కనుక్కోవాలంటే ఆల్ఫా బీటా గామాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేస్తాయి. ఆల్ఫా బీటా గామాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా ఏదో ఒక హింట్ ఇస్తారు. ఇక్కడ 53 degrees 37 degrees ఇచ్చినట్లు అదే డయాగ్రామ్లో ఏదో ఒక యాంగిల్ ఇస్తారు సైడ్. వాటిని బేస్ చేసుకుని మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ చూడండి, ఇక్కడ దీన్ని సాల్వ్ చేయడానికి ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఇలాంటివి ఎలా చేద్దాం? సరే ఇక్కడ డిస్కస్ చేద్దాం. Okay, now say this. వీటిని మనకి ఫస్ట్ ఆల్ఫా బీటా గామాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ 53 degrees 37 degrees ఇలా ఇచ్చారు కదా.
వాటిని హింట్స్గా యూజ్ చేసుకొని ఆల్ఫా బీటా గామాస్ మనకి ఏది ఇవ్వలేదు, వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డయాగ్రామ్ డ్రా చేసేసుకోండి. దిస్ ఇస్ మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తున్నానండి. దిస్ ఇస్ ద గివెన్ డయాగ్రామ్ ఇలా ఉన్నాయి. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఇక్కడ ఎక్కడైతే ఈక్విలిబ్రియం ఉంటుందో, ఇది కదా ఈక్విలిబ్రియం పాయింట్, దిస్ ఇస్ ద ఈక్విలిబ్రియం పాయింట్. ఆ పాయింట్కి హారిజంటలీ వర్టికల్లీ ఒక 2 స్ట్రైట్ లైన్స్ డ్రా చేసేసుకోండి. దిస్ ఇస్ హారిజంటల్ స్ట్రైట్ లైన్, నౌ దిస్ ఇస్ వర్టికల్ స్ట్రైట్ లైన్. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి ఇది T1 అన్నాం, ఇది T2 అన్నాం, ఇది T3 అన్నాం. ఇప్పుడు యాంగిల్స్ చూసేసుకుందాం. సో T1కి T3కి మధ్య ఉండే యాంగిల్ ఇస్ T1కి T3కి మధ్య ఉండే యాంగిల్ ఇస్ బీటా. ఓకే, T2కి T3కి మధ్య ఉండే యాంగిల్ ఇస్ ఆల్ఫా. సో ఇక్కడ మళ్ళీ ఇది ఎందుకు డ్రా చేస్తాం ఈ హారిజంటల్ అండ్ వర్టికల్ స్ట్రైట్ లైన్స్ అని అంటే, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ క్వశ్చన్లో హింట్ ఇచ్చారు. ఇక్కడ ఉంది హింట్. దిస్ ఇస్ ఇదేమి ఇచ్చారండి అంటే ఇక్కడ మనకి దిస్ ఇస్ ద వర్టికల్ లైన్ మీరు ఎక్స్టెన్షన్ చేస్తే ఇలాగా ఇక్కడ యాంగిల్ ఎంత ఉందండి 37. ఓకే, సో దిస్ ఇస్ ద 37. అప్పుడు ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. దిస్ ఇస్ ద ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ కూడా ఇక్కడ మనకి ఇది క్లియర్గా మీకు డ్రా చేస్తున్నాను. ఈ ట్రయాంగిల్, దిస్ ఇస్ ద ట్రయాంగిల్, దిస్ వన్. సో ఇప్పుడు ఇది 90, ఇక్కడ ఎంత వచ్చేస్తుంది 37, 90. రిమైనింగ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి 180లో దిస్ ఇస్ 53, ఇక్కడ 53 డిగ్రీస్. సో ఇప్పుడు ఇది 53 డిగ్రీస్ అయిపోతుంది, 37 అండ్ 90 కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, ఇది మాత్రమే 53. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అండి, ఇది ఆల్రెడీ 90 కదా, ఇది 53 + 90 ఎంత 143 డిగ్రీస్. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ సైడ్, ఆల్ఫా సైడ్ వచ్చేద్దాం. ఇక్కడ బీటా వచ్చేస్తుందండి, ఆల్ఫా కావాలి ఇక్కడ మనకి. ఇక్కడ కూడా ఆల్రెడీ మనకు ఒక హింట్ ఇచ్చేస్తాడు ప్రాబ్లంలో. అదేమి ఇచ్చాడు, ఇక్కడ కూడా వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఇలా తీసేసుకున్నారు. దిస్ ఇస్ 53 డిగ్రీస్ అన్నారు. సో ఇక్కడ కూడా మనకి ఈ ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. దిస్ ఇస్ అ ట్రయాంగిల్, దిస్ వన్ ట్రయాంగిల్. సో ఈ కార్నర్లో 53 ఉంది, ఇది 90. ఇక్కడ ఈ యాంగిల్ ఎంత వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఇది 37. సో ఆల్రెడీ ఇది 90, మళ్ళీ ఇక్కడ 90 ఉంది, ఇది 90 ఉంది. సో ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమైపోతుందండి 37 + 90 ఎంత 127 డిగ్రీస్ ఇస్ ఆల్ఫా. దట్ ఈస్. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉందండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ 360 కదా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 360. సో దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 360. నౌ దిస్ ఇస్ ఆల్ఫా ఈక్వల్ టు 127 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 143 ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 360. Now 127 plus 143, this is the 270. 270 plus gamma is equal to 360. Now gamma is equal to 360 minus 270. This is equal to 90 degrees. లేదా ఇక్కడైనా కూడా మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది కూడా ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే ఇక్కడ ఎంత వచ్చేస్తుందంటే ఇక్కడ మనకి 37 కాబట్టి దిస్ ఇస్ 53 ఉంటుంది ఇక్కడ. లేదా ఇక్కడ డ్రా చేసుకుంటే ఇది 53 కాబట్టి ఇది 90 వచ్చేస్తుంది, ఇక్కడ మనకి ఇది 37. రెండు కలిపినా మళ్ళీ మనకి 90. ఇలా అయినా మనం తీసేసుకోవచ్చు, లేదా ఈ మెథడ్లో అయినా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇది గామా వచ్చేస్తుందండి, ఇది గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 డిగ్రీస్. క్లియర్. సో కాబట్టి ఇక్కడ మీకు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడైతే ఈక్విలిబ్రియం పాయింట్ ఉంటుందో ఇక్కడ టూ స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఒకటి హారిజంటల్ అండ్ వర్టికల్. దిస్ ఇస్ 1, 2. సో రిమైనింగ్ యాంగిల్స్ని వీటితో మనం కంపేర్ చేసేసుకుంటూ అలా ఫైండ్ అవుట్ చేసేసుకుంటే ఆల్ఫా బీటా గామాస్ వచ్చేస్తాయి. ఇక ఫైనల్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో దిస్ ఇస్ T1 by sin alpha. This is equal to the T2 by sin beta. This is equal to the T3 by sin gamma. So this is T2 by sin beta. Now T1 by sin alpha, T3 by sin gamma. Value substitute చేసేద్దాం. T3 వాల్యూ ఉందండి ఇక్కడ మనకి. T3 వాల్యూ ఎంత వచ్చింది 100 కదా, సబ్స్టిట్యూట్ చేసేద్దాం.
So this is equal to the T1 colon T1 by sine alpha. Alpha value is the sine of 127 degrees. 127 degrees. T2 value కూడా కనుక్కోవాలి. సబ్స్టిట్యూట్ చేసేద్దాం. T2 by sine of beta ఎంత అండి 143 degrees. T3 value 100 is divided by sine 90. This is ఆల్ఫా బీటా గామాస్ వచ్చాయి. ఆల్రెడీ క్లియర్గా మనకి చెప్పాను. ఆల్రెడీ ఏదో ఒక ఫోర్స్ అయితే ఇస్తాడు, రిమైనింగ్ ఫోర్సెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో T1 by సైన్ 120 ఏం రాయొచ్చండి 127ని సైన్ ఆఫ్ 90 plus 37. దిస్ ఇస్ ద T2 143ని ఏం రాయొచ్చు సైన్ ఆఫ్ 90 plus 53 రాయొచ్చు. That is equal to 100 by 1. Sin 90 is a 1. Okay, sin of 90 plus 37. A quadrant 90 plus 37. Second quadrant. Second quadrant lo cos positive. Sin positive. Sin positive. So it 90 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి sin కి ఏం వస్తుందంటే cos తీసుకోవాలి. This is the T1 by cos 37. That is the T2. Actually sin of 90 plus 53. Second quadrant. Second quadrant లో sin positive. సో 90 వచ్చింది కాబట్టి cos 53. దిస్ ఇస్ ఈక్వల్ 100. సో ఇప్పుడు ఈ రెండింటి ఈక్వలెంట్ చేసేస్తే T1 వస్తుంది, ఈ రెండింటి ఈక్వలెంట్ చేసేస్తే T3 వస్తుంది. దర్ఫోర్ T1 by cos 37 is equal to 100. సో T1 by cos 37 is equal to 100. సో now cos 37 ఎంతండి 4 by 5. Now T1 is equal to 100 times of cos 37. This is equal to 100 times of 4 by 5. 5 ones 520s. 20 into 4 80 newtons. T1 is equal to 80 newtons. Now ఈ రెండింటి ఈక్వలెంట్ చేసేద్దాం. సో therefore T2 by cos 53 is equal to 100. So as usual cos 53 3 by 5. So now T2 is equal to 100 times of cos 53. So this is equal to 100 times of 3 by 5. 5 ones 520s. 20 into 3. This is a 60 newtons. That is అలా మనకి ఈ డయాగ్రామ్లో T1 T2 వాల్యూస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అక్కడ వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి గుర్తుంచుకోండి. ఇలా మీకు ఈ 37 53 లాగా ఏదో ఒక హింట్ ఇచ్చి ఏదో ఒక కార్నర్లో యాంగిల్ ఇస్తారు. వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ రూల్ వాడుతున్నాం. ఇది వాడి 4 క్వాడ్రంట్గా డివైడ్ చేసుకుంటూ ప్రతి క్వాడ్రంట్లో ఇలా 90ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇక్కడ మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఫైనల్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తుంటుంది. దట్ ఈస్ ద లామిస్ థియరమ్. చాలామంది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఈ యాంగిల్స్ డివైడ్ చేసే దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ గుర్తుంచుకోండి. సో ఇలా మనం ఈజీగా లామిస్ థియరమ్ మనం అప్లై చేయొచ్చు.